హలో హాయ్ అండి నమస్తే. మీలో ఎంతమందికి వేడి వేడిగా భోజనం చేయడం ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. అందరికీ నాకు తెలిసి ఇలానే ఇష్టపడతారు. ఈరోజు మన వీడియోలో ఎగ్ కర్రీతో పాటు రైస్, రసం తొందరగా వితిన్ 30 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎలా చేసుకోవడం కాదు, నేను చేసి చూపించేస్తున్నా. చాలా తొందరగా అయిపోతుందండి. ఒక 1 అవర్ మనం కిచెన్లో స్పెండ్ చేస్తే హెల్దీ టేస్టీ రెసిపీస్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ రైస్ వండుకుందాం అనుకునే గిన్నెలో రైస్ వేసి మంచిగా కడుక్కొని దాని నిండుగా వాటర్ వేసేసి ఒక స్టవ్ వెలిగించేసుకొని ఒక పక్క రైస్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకో బౌల్లో రసం చేసుకోవడం కోసం వాటర్ వేసేసి కొంచెం ఉప్పు, ఇంకా అలాగే సాల్ట్ అండ్ కొంచెం వెల్లుల్లి దంచి వేసుకోండి, కరివేపాకు అండ్ ఇంకా ధనియాలు, చింతపండు వేసుకుంటున్నామండి, ధనియాలు కూడా వేసుకుంటున్నాం. అలాగే కొత్తిమీర వేసుకొని ఇంకో స్టవ్ ఆన్ చేసేసి అటువైపు రసం పెట్టేసుకోండి. రసంకి మనం రెడీ చేసి పెట్టేసాం. ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి తీసుకున్నాను, ఆయిల్ వేసి పసుపు వేసుకున్నానండి ఎగ్స్ ఫ్రై చేసుకోవడం కోసం. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్స్ ఒకటి వేసుకోండి, ఒకేసారి వేసుకోవద్దు. ఒకటి వేసుకొని కొంచెం పసుపు వేసుకుని నచ్చితే కారం కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదండి. ఓన్లీ పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఈ ఎగ్స్ అన్నీ సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక అదే బాండీలో మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి. అన్నీ అవ్వకుండా ఒకే దాంట్లోనే ట్రై చేసేసుకుంటే అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసి ఆవాలు వేసాను అండ్ జీలకర్ర, పచ్చిమిర్చి అవి 3 కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకున్నాను. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ వేసుకున్నానండి, ఫైన్ చాప్ చేశాను. అండ్ అందులోనే ఉప్పు, నేను కల్లుప్పే వేస్తున్నాను. మీరు చూసినట్టయితే నేను రసంలో కూడా కల్లుప్పే యూస్ చేశాను. పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు మంచిగా నేను మిక్సీ వేయలేదు, మంచిగా దంచుకుని వేసుకుందామని చెప్పేసి దంచేసి వేసుకుంటున్నాను. మిక్సీ వేసుకోలేదండి, ఇలా కూడా వేసుకున్నా బాగుంటుంది. కొంచెం మంచిగా దంచేసుకుంటే ఆ ఫ్లేవర్ కర్రీలోకి మంచిగా వెళ్తుంది. తర్వాత కరివేపాకు వేసుకున్నానండి అండ్ కొత్తిమీర ఆల్సో. మొత్తం ఈ 3 వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని కర్రీని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకొని రెండింటిని కలిపి బాగా మిక్స్ చేసి సిమ్లో పెట్టేసుకొని మొత్తం మూత పెట్టేసి వేగనివ్వాలి, మగ్గాలండి. ఈలోపు రైస్ ఉడుకుతుంది, ఒకసారి చెక్ చేసుకొని. కర్రీ కూడా ఆల్మోస్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం, మసాలా వేసుకుంటున్నాను. 2 వేసుకొని మంచిగా కలపాలి. ఇంకోవైపు రసం కూడా అయిపోతుందండి. రసం అప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్ పెట్టుకొని రైస్ ఆఫ్ చేసేసుకున్నాను. దానిపై అలాంటి జిబ్బి ఉంటే మనకి వార్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. నాకు ఇది వరకు అసలు వార్చుకోవడం కూడా రాదండి, కానీ అలా ఆ వార్చుకున్న రైస్ బాగుంటుంది తినడానికి అని చెప్పి అలవాటు చేసుకున్నాను. ఇలా జిబ్బీతో పాటు ఇలా సరిపడగా గిన్నెలో మనం చేసేసుకుంటే చాలా ఈజీగా వార్చుకోవచ్చు. రైస్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ కొంచెం కలుపుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి, మాడిపోతుంది. ఈ మొత్తం నాకు చేయడానికి హార్డ్లీ 30 to 40 మినిట్స్ విత్ ఆనియన్ కటింగ్ అన్నీ కలిపి 40 మినిట్స్ అయిందండి. ఇప్పుడు రసం కూడా అయిపోయింది. ఒక పక్క రసం కోసం పోపు వేసుకోవడానికి నేను కళాయి పెట్టుకున్నాను. ఇక్కడ కర్రీ చూసి ఫ్రై చేస్తున్నాను. పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు అండ్ జీలకర్ర, మెంతులు అండ్ వాము
ఈ 4 వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాం. ఇటువైపు ఈ కర్రీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఎగ్స్ వేసి కర్రీని సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాం. ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని ఎగ్స్ కర్రీ దగ్గరికి అయిపోయింది కదండి. ఇందులో వాటర్ వేసుకుంటున్నాం. అండ్ రసం అది తీసేసి ఆ పోపులో వేసుకొని పోపు వేసేసుకుంటే రసం కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనకి ఎగ్ కర్రీ ఒకటే ఉంది. మనం ఈ గ్యాప్లో ఇంకా ఏదైనా పచ్చడి చేయాలనుకున్నా కూడా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. అదే మన ఆడవాళ్ళు వంటగదిలోనే 2-3 గంటలు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. ప్లాన్ చేసుకుంటే ఫటాఫట్ హాఫ్ అన్ అవర్లో వంట చేసేసేయచ్చు. బాగా మగ్గింది కదా, అయిపోయినట్టే కర్రీ. ఎగ్ కర్రీ కూడా అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఎగ్ కర్రీ, రసం అండ్ రైస్ 3 రెడీ అయిపోయాయి. ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా, అందరికీ ఆకలేసేస్తుంది. ఇంకా లంచ్ కోసం రెడీ చేసేసుకోవడమే. ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం రైస్, వేడి రైస్ అండ్ ఒక బౌల్లో రసం, ఇంకో బౌల్లో పెరుగు పెట్టేసుకొని అండ్ వేడి ఎగ్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ లంచ్ రెడీ అయిపోయినట్టేనండి. వేడిగా ఉంది. ఆబ్వియస్గా టేస్ట్ కూడా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు తెలియజేయండి. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.